ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈ కార్యక్రమంలో ఈరోజు అమ్మ గురించి చెబుదాం అనుకుంటున్నానండి. అమ్మ మాట అండి, చిన్నపిల్లలకండి, పిల్లలకి అమ్మ మాట వేదం అండి. అది మనం తల్లులు చాలామంది గ్రహించాలండి. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ గారాబంగా ఉన్నప్పటికీ తండ్రి ఏదో వస్తుంటాడు. కొంతమంది తండ్రులు వచ్చేటప్పటికి అసలు వీళ్ళు నిద్ర కూడా పోతుంటారండి, 10 ఏళ్లలో పిల్లలైతే. మరి తల్లి ఉద్యోగం చేసినా ఈ తల్లికి పిల్లలతో ఉన్న అనుబంధం తండ్రికి అంత ఉండదండి. అందువలన మనం తల్లి ప్రత్యేకంగా మీరు కొన్ని విషయాలు గమనిస్తే పిల్లల్ని చక్కగా యోగ్యులుగా మంచి ఉత్తమ పౌరులుగా మీరు తీర్చిదిద్దగలుగుతారు. మొదటిది ఏంటంటే, పిల్లలు ఏదైనా అబద్ధం ఆడితే మీరు సహించొద్దమ్మా. అది ఏదైనా చెప్తే తప్పకుండా ఖండించండి. గారాబం ఉంటే ఉంది, గారాబం చేసినప్పుడు గారాబం చేయాలి. కానీ అలాగే దొంగతనం చేసినప్పుడు పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఏదైనా ఒక వస్తువు పక్కవాడిని పట్టుకొచ్చేస్తారు. అప్పుడు మీరు అశ్రద్ధ చేయొద్దమ్మా, ఇచ్చేయండి, తప్పది. నీ వస్తువు ఎవరన్నా తీసుకెళ్తే ఇలా దొంగతనం చేస్తే నువ్వు ఎంత బాధపడతావు. అలాగే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక దొంగతనం అనేది పిల్లలకు కనుక చిన్నప్పుడు తెలుసో తెలియక అలవాటైతే దాన్ని మీరు మానిపించండి. అది భావి జీవితంలో వాళ్ళను ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. అబద్ధం ఆడితే దాన్ని ఖండించండి. పొద్దున్నే నిద్ర లేవటం ఎంత గారాబం ఉన్నా సరేనమ్మా, పొద్దున్నే నిద్ర లేచేట్టు చూడండి. మంచి మాటలు చెప్పండి. మీకు తెలిసినంత వరకు రామాయణ భారతాది కథలు చెప్పండి. చక్కగా స్నానం చేయగానే దేవుడి దగ్గర ఒక శ్లోకం ఏదన్నా చిన్నప్పుడు చక్కగానండి. ఎంతోమంది మన పిల్లలకి నేర్పుతాం. 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి చేత వెన్న ముద్ద చెంగల్వ పుదండ, మనం ఎలా చెప్తే అలా పాడతారండి పిల్లలు 3 ఏళ్ల నుంచి. వాళ్ళకి చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. అందుకని ఈ బాధ్యత ముఖ్యంగా తల్లుల మీద ఉంది. మీ మాట వాళ్ళకి వేదం. అది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళు మర్చిపోరు. నేను ఒక విషయం మీకు మనవి చేస్తానండి. మా అమ్మగారు నాకు 10 ఏళ్ళప్పుడు స్నానం చేయంగానే హనుమాన్ చాలీసా చదివితే కానీ ఏది పాలు కానీ భోజనం అదే టిఫిన్ కానీ ఏం పెట్టేవాళ్ళు కాదండి. అది చదివేవాడిని. అది నాకు కంఠస్థం వచ్చింది. ఈరోజు కూడా ఇప్పుడు 76 ఏళ్ల వయసులో కూడా నేను స్నానం చేయంగానే పూజ చేసుకునే ముందు ఆ హనుమాన్ చాలీసా చదువుకొని మిగిలిన విషయాలు చేస్తున్నానండి. ఇది మా అమ్మగారి వల్ల నేను నేర్చుకున్నాను. మీరు కూడా మీ పిల్లలకి నేర్పండి. మీ పిల్లలకి ఏది నేర్పితే అది మా అమ్మ నేర్పిందని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఉత్తమ పౌరులుగా తయారవుతారు. కాబట్టి తల్లులారా, మీరు మీ పిల్లల్ని గారాబం చేయటం ముఖ్యం కాదు, యోగ్యులుగా చేయటం ముఖ్యం. గమనించండి. స్వస్తి.